అయ్యో! ఎన్ఆర్ఎఫ్ గారు, ఎవరో ముండా అని అన్నారని మీరు చెప్పి, ఒక వీడియోలో మీ గుండె బాధ అంతా పంచుకున్నారు. మీరన్నది ఇదే కదా! ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చెవి పెట్టి వినండి. సాటి హిందూ స్త్రీ అని చూడకుండా నన్ను బూతులతో నిండిన కామెంట్స్తో దాడి చేశారు. జుగుప్స, అసహ్యం, చిరాకు, దారుణమైన అవమానం. ఒక సాటి హిందూ స్త్రీ అని చూడకుండా నన్ను కావాలనే టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వ్యక్తిత్వ హననం అని ఇలా విలవిలలాడిపోయారు. అయ్యో! ఇదేమి విచిత్రం ఎన్ఆర్ఎఫ్ గారు, మీరే చెప్పండి. నేను మిమ్మల్ని ఎప్పుడైనా అసభ్యంగా అన్నానా? అయినా నన్నే ఇంత దారుణంగా తిట్టేశారు. అదేంటి వేలింగ్ విడో అంటారా? అంటే మొరుగుతున్న ముండ అని మీ ఛానల్లోనే నన్నే అనేశారు. అది సరిపోలేదన్నట్టే. ఆ కమెంట్కి మీరు హార్ట్ ఎమోజీ కూడా ఇచ్చారు. ఇంకా ఆగలేక అదే తిట్టు కమెంట్ క్రింద ఇంకో ఇన్సల్ట్, అది ఎప్పటికీ తీరని వ్యాధి అని రాశారు. అప్పుడేంటి ఇది? ఇది మీ ధర్మనా లేక సెలెక్టివ్ హిపోక్రసీనా? ఎన్ఆర్ఎఫ్ గారు, మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదా? ఒక సాటి హిందూ స్త్రీని అవమానించడం అదే మీ ఫెమినిజం డెఫినిషన్నా? మీలా మీరు ఉండటం అంత కష్టమేమయ్యింది?